మనము మన సొంత నీతి క్రియలతో సలాం సంపాదించుకోలేం. కాబట్టి మనము ఎంత ప్రార్థించినా, ఎంత నీతి కార్యాలు చేసినా, ఎంతగా పై మెరుగులు దిద్దినా లోపల మనస్సు మాత్రం కుళ్ళుతోనే, పాపముతోనే ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి ఆ పాపములను గురించి మనల్ని మనం చనిపోయే సమయంలో అలా కాకుండా మనందరము చనిపోవటం ఇష్టం లేక ప్రభు అన్నాడు, నేను నా సంకల్పము చొప్పున ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈరోజు మన సహోదరులు ఇక్కడ కూర్చుని సువార్త వింటారు అని ఆయన నిశ్చయించాడు. హల్లెలూయా! ఇది దేవుని నిశ్చయం. రెండవ అపోహ. మొదటి అపోహ ఏంటంటే ఇది దుష్టులు చంపారు అని అనుకుంటున్నారు. దేవుడు చంపాడు అని కాదు. కానీ దేవుని చిత్తము చొప్పున దుష్టులు ఆయనను సిలువ వేశారు.